పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారుతోంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన దాయాది దేశం ఇప్పుడు ఆదుకోవాలంటూ ప్రపంచ దేశాలను వేడుకుంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరికా నుంచి సుమారు 96,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం పాకిస్తాన్ కోరినట్లు తెలుస్తోంది. అమెరికా ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాక్ అదే అదునుగా వాషింగ్టన్ నుంచి భారీ స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలను ఆశిస్తోంది. సౌదీ అరేబియా, చైనా నుంచి కూడా పాక్ భారీ మొత్తంలో రుణాలు అందుకున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు చేయి చేస్తోంది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు పాక్ అమెరికాను $10 బిలియన్ ఆర్థిక సాయం కోరినట్లు సమాచారం. ఎక్స్చేంజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఫెసిలిటీ కింద 5 ఏళ్ల కాల పరిమితితో ఈ నిధులను సమకూర్చాలని కోరుతూ అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ను పాక్ ఆర్థిక మంత్రి మహమ్మద్ ఔరంగజేబ్ విజ్ఞప్తి చేసినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. ఒకవేళ అమెరికా ఈ సాయానికి ఆమోదం తెలిపితే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది సంజీవనిలా మారుతుంది. పాక్ విదేశీ మారక నిల్వలు బలపడతాయి. రోడ్ టు మార్కెట్ వ్యూహంలో భాగంగా పాక్ అమెరికా మద్దతు కోరినట్లు తెలుస్తోంది. ద్రవ్య లోటు, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం, బహుపాక్షిక ఫైనాన్సింగ్ సంస్థలపై ఆధారపడడం, అంతర్జాతీయ ద్రవ్యనిధి కార్యక్రమానికి అనుగుణంగా నిబంధనలు పాటించడం ఈ వ్యూహంలో భాగం. పాక్ అభ్యర్థనకు ఆమోదం లభించే అవకాశాలు బలంగా ఉన్నాయని వాషింగ్టన్లోని దౌత్య వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్తో సత్సంబంధాలు కొనసాగించేందుకు ట్రంప్ యంత్రాంగం ఆసక్తి చూపుతోందని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు గతంలో పలుమార్లు హామీ కూడా ఇచ్చిందని దౌత్య వర్గాలు గుర్తు చేస్తున్నాయి. పాకిస్తాన్ ప్రస్తుతం $7 బిలియన్ IMF ప్రోగ్రాం కింద ఉంది. దీనిలో భాగంగా పన్నుల పెంపు, వ్యయ నియంత్రణ, నిర్మాణాత్మక మార్పుల వంటి కఠినమైన ఆర్థిక సంస్కరణలను అమలు చేయాల్సి ఉంది. 2023లో $3 బిలియన్ IMF స్టాండ్ బై ఒప్పందంతో పాక్ త్రుటిలో సావరిన్ డీఫాల్ట్ కాకుండా బయటపడింది. ఆ తర్వాత మరో $7 బిలియన్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీతో పాటు వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అదనంగా $1.03 బిలియన్ రుణాన్ని పొందింది. మిత్రదేశాలైన సౌదీ అరేబియా, చైనా నుంచి $9 బిలియన్ రుణాల చెల్లింపు గడువును పాక్ పొడిగించుకుంది. అదనంగా సౌదీ అరేబియా నుంచి మరో $3 బిలియన్ కొత్త డిపాజిట్ రుణాన్ని పాక్ పొందింది. ఏప్రిల్లో యూఏఈకి $3.45 బిలియన్ డిపాజిట్లను తిరిగి చెల్లించడంతో పాక్ విదేశీ మారక నిల్వలు ఈ ఏడాది ప్రారంభంలో దారుణంగా పడిపోయాయి. జూన్ నెలాఖరు నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ వద్ద $18.05 బిలియన్ విదేశీ మారక నిల్వలు మాత్రమే మిగిలాయి. గత ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ ఎగుమతులు కూడా అంతకుముందు ఏడాదితో పోలిస్తే 6% మేర పడిపోయాయని పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. ఈ సంక్షోభాల నడుమ పాక్ ఇప్పుడు అమెరికా సాయం కోసం ఆశగా ఎదురుచూస్తోంది.